భగవద్గీత. అది లోకైక గ్రంథం. సమస్త మానవాళి అంచవలసిన నియమావళి గురించి చెప్పిన మహత్తు గ్రంథం అది. సర్వకాలములందు, సర్వ అవస్థలందు, సకల అంతరాలయందు సర్వులు ఆచరించవలసిన నియమ నిబంధనల గురించి బోధించిన అమూల్యమైన గ్రంథం అది. భగవద్గీత ఏ ఒక్క దేశానికో ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. మానవాళి అందరూ ఆచరించవలసిన నియమావళి. ఎటువంటి దుఃఖంలో ఉన్నా ఆ దుఃఖం నన్ను అంటకుండా ఉండటానికి కారణం భగవద్గీత అని మన మహాత్మా గాంధీ అన్నారు. ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటి రాగల గ్రంథం మరొకటి లేదు అని అన్నారు బాలగంగాధర్ తిలక్. సంసార సాగరం దాటడానికి ఒక నావల్ లాంటిది భగవద్గీత అని అన్నారు పూజ్యులు మలయాళ స్వామివారు. విశ్వ వాంగ్మయ భగవద్గీతను పోలిన గ్రంథం, గొప్ప గ్రంథం మరొకటి లేదని అన్నారు స్వామి శివానంద సరస్వతులు. ఇటువంటి గ్రంథరాజం మనకు భారతదేశంలో చెందినది. ఎడ్విన్ అల్లా అనే పాశ్చాత్య పండితుడు గీత పట్ల ఆకర్షితులై దాన్ని ఆంగ్లంలోనికి అనువదించాడు. ఉపనిషత్తుల సారాంశం కృష్ణుడి వంటి గురువు, అర్జునుడి వంటి శిష్యుడు అనంత విశ్వములో మరొకరు లేరు అనడంలో అత్యోశక్తి లేదు. వీరి సంభాషణ వ్యాసమునిందర్లు అక్షరబద్ధం చేసి మనకు అందించారు భగవద్గీతను. గీతలు ఎన్నో ఉన్నాయి. అష్టవక్ర గీత ఉంది, అవధూత గీత ఉంది, భృగు గీత ఉంది, వశిష్ఠ గీత ఉంది, హనుమత్ గీత ఉంది, శివగీత ఉంది, హంస గీత ఉంది, కపిల గీత ఉంది. ఇట్లా ఎన్నో గీతలు ఉన్నాయి. కానీ భగవద్గీత ఉన్న సారాంశము గీతకు ఏ గీతకు లేదు. గీత ఉపనిషత్తులు సారం, ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాంగ్మయంలో విశిష్టతను సంపాదించుకున్నాయి. వేదములని చెట్టుకు కాచిన ఫలములే మన ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారం తెలుసుకోవాలని ప్రతి ముముక్షు కోరుకుంటాడు. ఆ ఉపనిషత్తులు చదవడము, అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. కావున ఉపనిషత్తు సారాంశం భగవద్గీత లింపి మనకు అందించాడు వ్యాస మహర్షి. ఉపనిషత్తు గోవు అయితే అర్జునుడు ఆవుదూడ, గోపాలుడు అయితే కృష్ణుడు ఆవు పాలు అనే గీతను పితికి మనకు అందించాడు. అందుకే గీతామృతం అని అన్నారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రం ఈ మూడు ప్రాస్తాత్రయమని అంటారు. భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సూక్ష్మములు ఇమిడి ఉన్నందున ఇది ప్రాస్థానత్రయంలో ఒకటి వెలుగు ఉంటుంది. ఈ గీత ద్వారా యుగాంతరం అంటే కలియుగ అంతరము కాక ముందే చెప్పబడింది. కలియుగంలో ధర్మం క్షీణిస్తుందని, ఒంటి పాదంతో నడుస్తుందని తెలిసి రాబో కలియుగంలో మానవులకు ఉద్ధరించడానికి భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించాడు. లేకపోతే ఎన్నో అవతారాలు ఎత్తిన పరమాత్మ గీతను కృతాయుగంలో, త్రేతాయుగంలోనే, ద్వాపర యుగంలో మధ్యలో ఉపదేశించి ఉండేవాడు. అలా కాకుండా మానవాళిని ఉద్ధరించాడు. కానీ కలియుగ అనంతరంలో గీతామృతంలో లోకానికి అందించాడు పరమాత్మ. కలియుగంలో మానవులకు కలగబోయే శోకము అంతం అందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. గీతను ఎవరెవరు చదవాలి అనే సందేశం వచ్చినప్పుడు ఈ సంసార సాగరంలో ఎదురాడుతున్న ప్రతి వారు చదవదగిన గీత అని చెప్పవచ్చు సారాంశం. ఈ సంసార సాగరంలో మునిగిపోతున్న మానవులు గీత ఒక నావల ఉపయోగపడుతుంది. వారి మనకు ఒడ్డుకు చేరుస్తుంది. ఆధునిక శాస్త్ర ప్రకారం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగింది. సుఖంగా జీవించడానికి గడపని ఎన్నో వసతులకు చేకూర్చింది. వేగంగా ప్రయాణం చేయడానికి, సుఖంగా ప్రయాణం చేయడానికి సాధనలు సమకూర్చింది. ఎన్ని సుఖాలు భోగాలు ఉన్నా మానవుడు నిరంతరము ఏదో వెలితో బాధపడుతున్నాడు. ఉన్నది చాలక ఆ సుఖం కాదు ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతున్నాడు. తన మనస్సు అల్లోకల్లోలం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతో ధనము, హోదా, భోగ్యాలు ఉన్నా మానసిక శాంతి లేక, ప్రశాంతత లేక ఎంతో మంది బాధపడుతున్నారు. దానికి కారణం వారి అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను అధ్యయనం చేయడం ఒకటే మార్గం అని మరొక మార్గం లేదు. ఈ లోకంలో కేవలం కర్మయోగులు, జ్ఞానయోగులు, భక్తిని నమ్ముకున్న వారు, యోగ మార్గంలో అవలంబించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ తాము అనుసరించే మార్గము మాత్రమే మంచిది కానీ గొప్పది అని, మిగిలిన మార్గాలు చెడ్డవని అనుసరించాలని అని వాదిస్తుంటారు. వారి వాదనలో బలం చేకూర్చడానికి ఎన్నో ప్రయాణాలు చేసి ఉంటారు. కానీ భగవద్గీతలో అన్ని మార్గములు సమన్వయం చేసి ఆ మార్గాలన్నీ మంచివే, ఏ మార్గం అనుసరించినా పరమాత్మ చేరుకోవడమే అంతిమ లక్ష్యం అని నిరూపించాడు పరమాత్మ. గీతను కేవలం అధ్యయనం చేయడమే కాదు, దాన్ని ఆచరించాలి. అందరూ తెలుసుకోవాలి. చిత్తంలో రజగుణము, తమోగుణం పేరుకుపోయి ఉంటే ఎన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞాలు చేసినా ప్రయోజనం లేదు.
ముందు చిత్తంలోని రజో తమ గుణములను నాశనం చేసి సత్యము ప్రదానం చేసుకోవాలి. తర్వాత దాని గురించి వదిలిపెట్టి పరమాత్మ తత్వమైన నిర్గుణ తత్వాన్ని అనుభవించుకోవాలి. అదే గీత బోధిస్తుంది. కేవలం భగవంతుని మీద భక్తి ఉంటే చాలదు, సాటి మానవుల మీద, సాటి జీవరాశుల మీద దయ కరుణ కలిగి ఉండాలి అని బోధిస్తుంది గీత. అన్ని పురాణాల్లో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. సాటి మానవులను ఉద్దేశించి సాటి జీవరాశులను హింసిస్తే అది పరమాత్మను ఉద్దేశించినట్లే హింసించినట్టు అవుతుంది అని నొక్కి చెప్పింది గీత. మనసును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి, అప్పుడే లోపల ఉన్న ఆత్మశాస్త్రకరం అవుతుంది అని గీత బోధ. ద్వంద్వముల యందు మానవ దృష్టి కలిగి ఉండాలి. సుఖ దుఃఖములను, జయోపజయాలందు, లాభ నష్టములందు సమంగా కలిగి ఉండాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత కలుగుతుంది, నిర్మలంగా ఉంటుంది. మానవుల్లో ఉన్న అహంకారము, భేదభావము అన్ని అనర్థాలకు మూలం. సత్వమే ప్రశాంతతకు మూలమని బోధిస్తుంది గీత. ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపం, పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు అని జీవరాశులు ఆత్మస్వరూపుడై చైతన్య స్వరూపుడిగా వెలుగుతున్నాడు. ఈ చైతన్యం తెలుసుకోలేని మానవుడు సాటి మానవుల మధ్య భేదాభావం కల్పిస్తున్నాడు, రాగద్వేషములతో సతమవుతున్నాడు. అదే అజ్ఞానమే అన్ని దుఃఖాలకు మూలమని సత్యాన్ని బోధించేదే గీత. హలో, ఈ సత్యం ఎక్కడ ఉన్నది అనుకున్న పూజ చేస్తున్నాము, ఏమి చేస్తున్నాం, మనకేమి దొరకడం లేదు. అది ఆత్మను శుద్ధి చేసుకోవడమే. ఈ చిత్తం లేదో, చిత్తంలా రజోగుణము తమో గుణం పేరుకుపోయిన రోజులు అంతే ఉంటుంది మనం మనసులో. మనం అందరు భక్తులు గుడికి పోతారు, పూజ చేస్తారు, అది లోపలికి పోతలేరు. తన లోపలికి వచ్చి తెలుసుకోవడమే సరైన మార్గం అని గీత బోధిస్తుంది. వేమన గురించి సార్, వేమన గురించి అయితే వేమన గారు, వేమన నోట్లోకి వెళ్ళి మన పిఎస్ఎస్ఎం వచ్చింది. వేమనకు మనకు ఏం భేదం లేదు. సంధ్యవార్వమనేమి జపము చేయగనేమి వేదశాస్త్రములను వెలియనేమి పరముగానని వాడు బాపడు కాడురా విశ్వదాభిరామ వినురవేమ. హలో, స్నానం చేస్తున్నాము, జపం చేస్తున్నాము, ఎక్కడ మనకు ఇదవుతుందా? ఏమీ లేదు. వేద శాస్త్రం చదువుతున్నాము, మనకేం జ్ఞానమేం కలుగుతలేదు. పరము గానబడి అంటే, పరం అంటే ఇంకా మనకు ఈ లోకము కాకుండా కింద 7 లోకాలు ఉంటాయి, మీద 7 లోకాలు ఉంటాయి. అదో లోకాలు, ఊర్ధ్వ లోకాలు ఉంటాయి. ఆ లోకాల గురించి తెలుసుకున్నవాడే వాడు నిజమైన ఆత్మజ్ఞాని అన్నట్టు. బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగ దాని బట్ట బయలు తన్ను దానెరిగిన దానే పో బ్రహ్మం, తన్ను తానెరిగిన దానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. అంటే దేవుడు ఎక్కడ లేడు, మన దాంట్లో దేవుడు ఉన్నాడు అనేది అర్థం సార్. మనం అంతా ఎక్కడో తిరుగుతున్నాం, కానీ మనలో పుట్టే దేవుడు తెలుసుకోలేక మనము అంతా దాన్ని ఏమంటారంటే గజిబిజి తిరుగుతున్నాం. మనలో దేవుడు ఉన్నాడు. ఇంతే సార్, ఉంటా సార్. మనము ధ్యానంలోకి వస్తున్నాం, రకరకాల అనుకుని వస్తున్నాం. కొన్ని నొప్పులు వేస్తున్నాం, కొన్ని బాధలు వేస్తున్నాం. ధ్యానం అంటే ఏంటంటే నాకు అర్థమైన విషయం చెప్తున్నా, పుస్తకంలో కాదు, దీంట్లో కాదు, నాకు అనుభవం గురించి చెప్తున్నా. మనకి చాలు, ఇది చాలు అంటే చాలు, అప్పుడు ధ్యానం కుదురుతుంది. కావాలంటే ధ్యానం కుదరదు. ఏదైనా ఒక విషయం అంటే మనకి ఇప్పుడు ఇది చాలు, ఇది మనకంటే ధ్యానం మంచిగా కుదురుతుంది,
ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. రెండవది ఏంటంటే సత్య మార్గం. మనం సత్యంగా ఉండాలి. ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా మనకు సత్యంగా ఉంటేనే మనకి సరిపోతుంది. జీవితంలో మనిషికి ఎన్నడూ సరిపోదంటే ధ్యానమే కుదరదు. ఇది నాకు చాలు, ఇంతే చాలు, నాకు ఆనందం ఉన్నది అట్లా. కానీ ఇంకొకరి గురించి పోల్చుకొని ఇంకోటి చూసి ఇంకో బంగ్లా చూసి ఇంకో బిల్డింగ్ చూసి అది మనకి ఎన్నడికి ధ్యానం కుదిరేది మనకు సరిపోదు. అట్లా మనసు భారీ ఉండాలి, చీర భారీ ఉంటుంది అయిపోతుంది. అదే కదమ్మా, మనసు ఆనందంగా భారీ ఉండాలి. ఏదైనా కానీ ఆ రకంగా ఉంటే మనకి సరిపోతుంది. నిజాయితీగా ఉండాలా, అన్ని మంచిగా ఉంటుంది. మనకి కష్టం వచ్చేది ఏమైంది, ఎందుకంటే మన వల్లనే వస్తుంది కష్టం. మనకు కష్టం ఉంది, బాధ ఉంది. బాధ ఉందంటే ఏం బాధ ఉన్నది? మీ దగ్గర 600 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు చీర ఉంది, కష్టం రాదా? కష్టం వస్తుంది కదమ్మా. అది మన దగ్గర 400 ఉంటే 200 చీర ఉంటే 200 చీర ఉంటే నీకు కష్టమే ఉండదు. మనం తెచ్చుకున్న కష్టాలు ఇవన్నీ, ఈ నొప్పులు ఇవి అవి. నీకు నీ అంతా చూసుకొని వెళ్తే నీకు నొప్పులే రావు, నాకు తెలిసిన మట్టుకైతే. అట్లా అంతేనే కదా. ఏదైనా కానీ మనకు ఏ అత్త అయినా కొట్లకి ఏం చెప్తుంది? ఆ బాగా మంచిగా ఉంటుంది, ఇది అది చేయకూరి చెప్తుంది. కానీ మనకు అది మంచిగా అనిపించదు. అంతేనే కదా, ముట్లాడేది ఆడికెళ్ళి. కాబట్టి ఆమె చెప్పేది కరెక్టే. ఏమంటది? నీళ్ళు ఉలకవేయకురు, నూనె ఎక్కువ వేయకుర్రి అని చెప్తాయి కదా. ధ్యానం కూడా అది చెప్తారు కదా మీకు. అంతే కదమ్మా. సమర్థించి మనకి నొప్పులు వస్తాయి. ఇటు నూనె వా, ఇటు రోగం వచ్చి. సాదా సీదా ఉండాలా, మంచిగా ఉండాలా. మనం ఏదైనా మనం ఎప్పుడు కానీ సేవ భావం ఉండాలి. సేవ మనం పోయి ఎక్కడో చేసే అవసరం లేదు, రోజు సేవ చేయొచ్చు. అంతేనే కదా. ముగ్గురు కూర్చుని, 2 కూర్చుని జాగా ఉంది, జరిగితే 3 కూర్చుంటారు, అది సేవని. డైలీ సేవ చేసి మనం నిరంతరం ధ్యానం అంటే గంటని కాదు, పొద్దున్న సాయంత్రం దాకా ధ్యానంలో ఉండొచ్చు. అది ఎట్లా? పని చేసుకుంటా ధ్యానంలో ఉండొచ్చు, నడుచుకుంటా ధ్యానంలో ఉండొచ్చు, ఏం చేసినా ధ్యానంలో ఉండొచ్చు. అది ధ్యానం అంటే మనం అదుపు తప్పదు. అదుపు తప్పడం ఏంటి? నిజాయితీ అదుపు తప్పదు. ప్రతి దగ్గర మనకి ఏదైనా తప్పదు, ఏదైనా చేస్తున్నాం, ఏదైనా పని చేస్తున్నాం ఎప్పుడు ధ్యానంలో ఉండొచ్చు. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చుంటేనే ధ్యానం కాదు, కళ్ళు గాలికి కూడా ధ్యానం చేయొచ్చు. నాకు అర్థమైంది విషయం చెప్తున్నా. అట్లా నేను పుస్తకం చదివి నాకు చదువు రాదు, ఏం రాదు, కానీ పక్కా అనుభవం నాకు. ఎలా అప్పుడు ధ్యానంలో ఉండొచ్చు, చేసుకోవచ్చు. ఇలాంటి నొప్పి రాదు మనిషికి. నొప్పి వచ్చేది ఎందుకు చెప్పన్నా? పలానా గస్తా అంటే రాకపోతుంది, అటు ఫోన్ చేస్తే భయం, నీకు నొప్పి రాదా? రానని చెప్పడికి, నీకు రానని చెప్పు, నీకు నొప్పే ఉంటుంది. అట్లా ఒకటికి ఇస్తానంటే ఇవ్వకపోతే అటు ఫోన్ చేయగానే దడుక్కుంటుంది. అది నొప్పులు దీంతో చాలా అయితే. నిజాయితీగా ఉండు, నిర్భయంగా ఉండు. మనకి ఏమి కాదు, నాకు తెలిసిన మాట కదా, రోగమే రాదు. మళ్ళీ ఏ రోగం వచ్చిన డాక్టర్లు ఏం చేస్తారమ్మా? ఐసీలో పెడతారు. ఐసీ అంటే ఏంటి? ఎలాంటి సపోర్ట్ లేని రూమ్లో పెడతారు. అదేం చేస్తుంది కదా మీకు? మీద ఎన్ని వేలు తీసుకుంటారు? వేలకు వేలు తీసుకుంటారు. కానీ మనిషితో ధ్యానం చేపిస్తారు. అందులో మన ఆత్మని అందులో ధ్యానం చేపిస్తారు. ఏమంటారు? 24 గంటల తర్వాత చెప్తామంటారు. అంటే ఈయన ఏం చేస్తారు? ఏం చేయడు కదా, గ్లూకోజ్ పెట్టి అని పడేస్తారు. మన బాడీ ఆడ ధ్యానం చేస్తారు. దానికి మనం ఎన్నో పని చేస్తాం. అదే విషయం మనము ఇంట్లో మనం చేసుకుంటే మనకు కవర్ అవుతుంది. తలకాయ నొప్పి లేవగానే జెండు మామ పెట్టబడుతుంది. సర్ది ఇంతమంది పాతలు ఏమందరు? సర్ది అయితే 3 రోజులు తక్కువ అవుతాను అన్నాను. నిజం అది. ఏం పెట్టకు, 3 రోజులు తక్కువ కాకపోతే అప్పుడు చెప్పు. దానికి ఇవాళ సర్ది అయింది, రేపటి గోళీ తినబడుతుంది. ఇంట్లో సర్ది ఇంట్లో రోగం మంచి. ప్రతి దానికి గోళీ తినకూడదు అమ్మ. ప్రతి దానికి ముఖాలు నొప్పితే గోళీలే, నడుము నొప్పితే గోళీలే, ప్రతి దానికి గోళీలు తింటే ఇట్లా మనం అదే తక్కువ అవుతుంది. తక్కువ దాని సమస్య కాదు, అదే తక్కువ అవుతుంది సమస్య. అది వేరేం లేదు. ధ్యానం చాలా మంచిది, చేసుకోండి, ప్రశాంతంగా ఉండుర్రి. కోపం మనిషి ఏంటంటే హింస. ఇప్పుడు ఏంటంటే మనము ఏది నాటితే అదే పండుతుంది. మక్క విత్తనం వేస్తే మక్కని పడుతుంది, జొన్నది పండదు కదా, మక్కని పడుతుంది కదమ్మా. కాబట్టి మనం ఏది చేస్తే అదే వస్తుంది. మనకు మంచి జరగాలని మనుషులు అనుకుంటాం, చేసేదని చెడు పనులు. మంచి ఎట్లా జరుగుతుంది చెప్పు? మక్క నాడుతున్నావు, జొన్న రావాలంటావు, ఎట్లా వస్తుంది? మక్క నాడు, మక్క రాకపోతే అడుగు. మనము మంచిగా చేద్దాం, మంచిగా పెరుగుతుంది. ఇన్ని పూజలు చేస్తున్నావు, ఏమైతే లేదు అని చెప్తున్నావు, ఏమైతే లేదంటే పూజలు చేస్తున్నావు. సత్యనారాయణ అంటే సత్యనారాయణ ఏంది? సత్యంగా ఉండు.
సత్యనారాయణ పూజ చేయబడుతుంది అని నువ్వు చేసేటి అన్ని వేరే చేయబడుతుంది. అట్లా సమస్య ఏంటంటే మనము ఫస్ట్ మనమే మారాల. ఆటోమేటిక్ మంచి జరుగుతుంది. మంచి జరుగు అని చెప్పే అవసరమే లేదు, ఏ పంతుల దగ్గర పోయే అవసరం లేదు, ఎవడ చేతి చూపే అవసరం లేదు, ఏ చిట్టి అవసరం లేదు, ఏ యంత్రం కట్టే అవసరం లేదు. మనం మంచిగా అయితే అన్ని మంచిగా దొరుకుతాయి, అన్ని మంచిగా దొరుకుతాయి అంతే. నాకు తెలిసిన బిడ్డగది పాపం ఎట్లా పండుతుందో అని విన్నారా? పాపం పండుతుందని పుణ్యం కూడా అట్లానే పడుతుంది. పుణ్యం పండిందంటే ఆపలేం మనం. పాపం పండిందంటే ఏదో మంచి మాట్లాడి చెడు అవుతారా? పుణ్యం చేస్తే మనము ఏదైనా మంచి దొరుకుతుంది. సాయిరామ్ నువ్వు 40 రోజులు వేస్తే అయిపోయిగా మళ్ళీ ఎప్పటికీ ఒక గుణం చెడు గుణం తీసుకుంటున్నాం. అమ్మ మగాడు చెప్పన్నా మాల వేసుకోవడం ఎందుకంటే 5 ఏళ్ళు వేసుకో ఎందుకంటారంటే సంవత్సరానికి ఒక గుణం విడిచిపెట్టినా 5 గుణాలు పోతాయి. ఎంత చెడ్డోడని 2-3 గుణాలు చెడ్డ ఉంటాయి మనుషుల. 5 గుణాలు చెడ్డోడంటే 5 ఏళ్ళు వేసుకున్నా కూడా వాడు ఇంకో గుణం పెంచుకుంటున్నాడు. కాలు ముగిసుకో గుణం ఇంకో గుణం పెంచుకుంటుంటాడు. అబద్ధాల గురించి బాగా నేర్చుకున్నాడు. అబద్ధాలు మాట్లాడదాం, అబద్ధాలు మాట్లాడి మాల వేసుకుంటాడు, ఫోన్లో అబద్ధాలు ఆడతాడు. మన దగ్గర పైస ఉందా లేదా అనవసరం, కానీ ఇది మాత్రం కంపల్సరీ వస్తుంది అన్న నెలకే మాస్టర్లకు ఎట్లా తెలిసిందో ఎస్ తీసుకొచ్చారు. అంటే మనం ఏదైతే పాజిటివ్గా ధ్యానం చేస్తామో ప్రతి వస్తువుని దగ్గరికి వస్తుంది. కళ్ళు మూసుకుంటే రోగాలు పోతాయా? కళ్ళు మూసుకుంటే భోగాలు వస్తాయా? ఎస్ 100% రోగాలు పోతాయి, భోగాలు వస్తాయి. మరి నేను కష్టపడలేదు కదా, మరి నేను ఎవరికి డబ్బు అడగలేదు కదా, మరి వస్తువు వచ్చిందా లేదా అంటే ఆ విశ్వం అన్నది ఎవరైతే ఇక్కడ సేవ గుణం ఉందో వాళ్లకు మెసేజ్ ఇస్తుంది. మరి అది ఆ స్థితి మనకు రావాలంటే ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి. ధ్యానం అంతిమ లక్ష్యాన్ని చేరుకునేది, లాస్ట్ ఫైనల్ మెట్టు చేరుకునేది. ధ్యానం లేకపోతే మళ్ళా గదే బుడుగులో ఉంటాం. ఈ రోజు 41 రోజు పూర్తికి ఈ రోజే దాన్ని ఓపెనింగ్ చేసినాం. ఓకే, అందులో రెండవది అమ్మ పెళ్లి రోజు ఈ రోజు. మరి ఆ శివపార్వతులకు ఒకసారి సపోర్ట్ కొడదాం. నిన్న అయితే ఇవాళ అయితే గుజరాత్ వాళ్ళు 20 రోజులుగా చేసుకుంటారు. అయిపోయినాక ఇంట్లో 4 ఉంది అనుకో, అలా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ అలా లాస్ట్ వాళ్ళది కలిసి వచ్చేదాకా ఇల్లు అట్నే అవుతారు. గుజరాత్ వాళ్ళ ఇళ్ళల్లా లాస్ట్ పుట్టినరోజు లాస్ట్ పెళ్లి రోజు ఎవరైతే లాస్ట్ వస్తుందో ఈ ఫస్ట్ వాళ్ళు అందరు కలిసి ఒకరోజు చేసుకుంటారు. మరి 20 రోజుల తర్వాత చేసుకుంటే వాళ్ళకు నిన్నటికి తేడేంటి? ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో పని చేసిన కాబట్టి గుజరాత్ వాళ్ళ ఇళ్ళల్లా. ఓకే, మరి మీ అందరికీ శతకోటి వందనములు. ఎందుకంటే మన బాధ్యతగా ఇది ఈ జన్మల పత్రిజ్ గారి మనకు ఒక విశ్వగురు అయిండు. ఒక్కొక్క అంశగా అంటే ఒక్కొక్క మాస్టర్గా 1,44,000 మాస్టర్లలో మనల్ని ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుంటూ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పిరమిడ్ నిర్మాణానికి. దాంట్లో నన్ను, అజయ్ని, అమ్మని, మాస్టర్లని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఊరుకు పిరమిడ్ మాస్టర్గా. వాళ్ళు ఎవరు? మనకు 1,44,000 మాస్టర్లలో పత్రిజ్ గారు ఈ భూమండలకు తీసుకొచ్చున్న మాస్టర్లు. ఇది తెలియదు, ధ్యానం చేయకపోతే తెలియదు, ఇది అంత ఒక భ్రమ అనుకుంటా. కానీ ధ్యానం చేస్తే సత్యం బయటకు వస్తుంది. మరి ఈ రోజు పత్రిజ్ గారికి మనం 1,40,000 మాస్టర్లు సపోర్ట్గా వచ్చినప్పుడు మళ్ళా మనకు కూడా కొంత మాస్టర్లు కావాలి కదా. అందులో మళ్ళీ మీరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సపోర్ట్ అనేది ఉంటుంది. అందుకని ప్రతి ఊర్లో ధ్యాన మందిరం రావాలి. ధ్యాన మందిరం ఎప్పుడైతే వచ్చిందో గుణాలు మారుతాయి, లక్ష్యాలు చేరుకుంటాం, అస్తవ్యస్తంగా ఉన్న ఆ కుటుంబాలు మారుతాయి. ఈర్ష్య ద్వేషంతో కుళ్ళు కుతంత్రంతో భూమండలం అంతా ఎండిపోతుంది, యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి. మరి యుద్ధాలు దేంతో వచ్చినాయి? డబ్బే కదా, ఆస్తిపాస్తులే కదా. ఇంట్లో పాలలో కొట్లాట ఉంటుంది, రాష్ట్రంలో ఉంటుంది, దేశంలో ఉంటుంది, మరి అన్ని దేశాల్లో ఉంటుంది. కారణం ధనం. గుంజుకోవాలి, అని చంపేయాలి, గుంజుకోవాలి. అదే విజ్ఞానం, మన జ్ఞానం ఉంటే, బుద్ధి ఉంటే ఆలోచన రాదు కదా. మరి ఆలోచన రావాలంటే ధ్యానం చేయాలి. ఓకే,
ఈ రోజు కొంచెం లేట్ అయింది, అందుకని మరి మనస్ఫూర్తిగా క్షమిస్తారని రిక్వెస్ట్ చేసాం. రాజరామ్ మాస్టర్ గారు కాస్త ఒక్క నిమిషం మాట్లాడయ్యా రా. అట్లాంటిది ఇలా ఫోన్ చేస్తే తిడుతుండు, ఫోన్ చేస్తే మాట్లాడితే తిడుతుండు. ఆయన చేయట్లేదు. అసలు ఏంటిది, ఏం జరిగింది రిపీట్ ఆలోచించుకుంటే నాకు తెలిసింది ఏమని. పత్రిజీని తిట్టినాను, ఆయన ముఖం తెలియదు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన ఎట్లాంటి వాడో తెలియదు. అరే వాళ్ళు ఎవరో వీడియోలో మాట్లాడుకుంటా ఉంటే నేను తిట్టుడేంది. అప్పుడు నాకు అర్థమైంది, సరే నేను ఎన్నోసార్లు నేను చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలకి బాధలకి ఎన్నోసార్లు శివుని కానీ నాకు ఇష్టమైన దేవుడు శివుడు అన్నట్టు చాలా తిట్టుకునేదాన్ని. అరే అప్పుడు ఎప్పుడు నాకు ఇట్లా రివర్స్ జరగలేదు, ఏ రోజు కూడా నాకు దెబ్బ పడలేదు, ఏ రోజు కూడా నాకు బాధ రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చింది? అయితే ఈయన నిజంగా దేవుడు, నేను ఎక్కడున్నాడో నాకు తెలియదు. అంటే నా నోట్ల నుంచి మాట బయటకు వస్తేనన్నా గాలి ద్వారా వెళ్ళిందేమో అని అనిపించింది. నోట్ల నుంచి కూడా మాట బయటకు రాలేదు, ఏం రాలేదు. అంటే ఒక విశ్వగురుని ఇష్టం వచ్చినట్టు నోట్లకి వచ్చినట్లు తిడితే మంచిగా ఉంటుందా, విశ్వమూకు ఉంటుందా? అట్లా నాకు అట్లా జరిగిన తర్వాత నేను అప్పుడు అనుకున్నా, ఈ ధ్యానం అంటే ఏంటిది, ఈ మాస్టర్లు ఎక్కడ ఉంటారు, నేను ఈ ధ్యానాన్ని చేసి తీరాలి, ఈ ధ్యానం అంటే నేను పట్టుకొని తీరాలని నాకు పడ్డాక అదే బిఎంసి తెలుగులో ఒక వీడియో వచ్చింది 20 నిమిషాలు. సీమ మేడం వీడియో వచ్చినాక చూసి అందులో ఏముందంటే ఆమె గుడ్డుతో సహా బంద్ చేయాలి. అంటే నీ మాంసం ఎక్కువ తినకపోయినా నాకు ఒక గుడ్డనే కావాలి కనీసం. అదే ఎట్లా బంద్ చేయాలి అదొక తప్పని పడిపోయింది నాకు. అరే నేను చికెన్ తింటా, గుడ్డు తింటా, అరే ఇవి రెండు నాకు ఇష్టమైన వస్తువులు, నేను ఎట్లా బంద్ చేయాలి? ఇక లాస్ట్కి అత్త అనుకున్నా నేను, సరే ఈ మాస్టర్లు అయితే ఎవరు లేరు నా దగ్గర, వాళ్ళు ఎవరు చూస్తారు నన్ను, ఏమైతే తినుకుంటూ చేద్దామనే ఒక ఆలోచన ఉండేది. సరే అని అట్లా అనుకున్నా కానీ నేనేం తినలేదు. అప్పుడు ఏమైందంటే ఒక కోడి వచ్చి నన్ను రెక్కబట్టి ఇట్లా మిడకాయ మీద కోసినట్టు అట్లా అనిపించింది నాకు. ఒక కొంచెం ముందు నుంచి ఆ చికెన్ మీద కూడా విరక్తి అందుతుంది. కానీ మేము ముదిరాజు కదా, తినాలి అంటే పోషమ్మ పండుగ, ఎల్లమ్మ పండుగ, పెద్దమ్మ పండుగ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎట్లా అనుకుంటే ఇక మా సార్ ఒకసారి నేను ధ్యానం చేయంగా చూసి మన ముదిరాజు మనకి ఇవన్నీ నడవాయి అమ్మ చేయొద్దు మనకు వద్దు అని చెప్పింది. సరే ఇంకా ఆయనకు వెళ్తే మళ్ళీ తెలియకుండా ధ్యానం స్టార్ట్ చేసి, అయితే ఇప్పుడు సార్ అన్నట్టు మనం ప్రతి మాటలో కానీ ప్రతి పనుల్లో కానీ ఆయన వచ్చినప్పుడు ఒక 1-2 నెలలు ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు నేను ధ్యానం ఎట్లా చేయాలి? మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చుంటే నీకెందుకు ఇవన్నీ అని నేను చెప్పినా కదా, మళ్ళీ నీకు అవసరమా అంటాడు. అప్పుడు ఏం చేయాలంటే నేను బీడీలు చేసిన, నేను పని చేసిన, నేను ఎక్కడున్నా శ్వాస మీద ధ్యాస పెట్టుడు అనేది నేర్చుకున్న తర్వాత ఏమైందంటే ప్రతి పనిలో నాకు ధ్యానమే ఒకటే. ఒక లక్ష్యం నాకు అనిపించిందంటే ఆ లక్ష్యాన్ని కళ్ళ ముందట కనబడాలి అంతే. అదొక్కసారి నేను చూసిన అంటే అది జరిగిపోతుంది అంతే. దానికోసం ఇట్లా రోజులు సంకల్పాలు పెట్టుకోవడం అట్లాంటివి అయితే నేను ఇంతవరకు చేయలేదు. సంకల్పాలు పెట్టలేదు, ఏ రోజు కూడా నాకు ఇది జరగదు అని బాగానే నాకు రాలేదు. మనం మైండ్లో ఎప్పుడైతే మనం ఏది ఆలోచించుకుంటున్నామో అది జరుగుతుందని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది జరుగుతుంది అనుకొని మళ్ళీ జరుగుతుందో జరగదు అని వెనుక వికల్పం పెడతాం. దానివల్ల అసలు జరగలేకపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే అది ఏది అనుకుంటామో అది క్లారిటీగా అనుకోవాలి. దాన్ని ఏ రకంగా ఉందో అది ఒక ఏమంటారు బొమ్మ గీయాలి. ఇప్పుడు ఇక్కడ అన్న పిరమిడ్ అంటుండు, ఆ పిరమిడ్ ఆల్రెడీ నాకు ఇప్పుడు కనిపించేసింది. దానికి పేరు ఉందా లేదు? పేరు పెట్టిరు అన్న? పేరు ఇంకా పెట్టిరు కానీ ఇది 41 రోజు కాబట్టి ఈ రోజు పేరు కూడా పెట్టుంటే రివీల్ చేసేస్తే బాగుంటది. ఎందుకంటే ఆ పిరమిడ్ బొమ్మ అనేది నాకు మొత్తం అక్కడ కనిపించింది అంటే జరగకపోవడం అనేది ఉండదు. నా పిరమిడ్ కట్టేటప్పుడు కూడా అదే జరిగింది. అంటే నా దగ్గర ₹1 కూడా లేదు కాబట్టి నాకు పిరమిడ్ కావాలి అనే ఒక ఆలోచన ఉంది అంతే. అది ఎట్లుంటది పిరమిడ్, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎవరు ఇస్తారు, ఏంటిది అనే ఆలోచన కూడా మనం చెయ్యొద్దు. మనం ఎక్కడికి పోవాలనుకుంటున్నాం, ఇప్పుడు ఒకవేళ దుబాయ్ వెళ్ళాలనుకున్నా, ఒకవేళ జాబ్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకుంటున్నాము అక్కడ మనం ఉన్నట్టే అనుకోవాలి అంతే. ఊహించుకోవద్దు, ఊహ వేయదు, అనుకోవాలి. మన లోపల మనం ఎప్పుడైతే అనుకుంటామో అనుకున్నాయి ఖచ్చితంగా మనకి ఇవ్వడానికి విశ్వం రెడీ ఉంది. మనం ఎప్పుడైతే దానికి వికల్పం పెడతామో అరే ఇది అనుకున్నాం కానీ అవుతుందో కాదు, మరి దీనికి ఎవరు హెల్ప్ చేస్తారు, చేస్తారా చేయరా,
మరి ఎవరు చేస్తారు ఎట్లా, ఇవన్నీ అసలు ఎప్పుడు అనుకోవద్దు. అట్లా అనుకున్నామంటే అది కానే కాదు, ఇక అది వెనుకకు వెళ్ళిపోతుంది మళ్ళీ. కాబట్టి మనం ఏమనుకుంటున్నామో అది క్లారిటీగా అనుకోవాలి, క్లారిటీగా చేయాలి. అందరూ ధ్యానం చేయాలి. అంటే నాకు పని తీరదు, ఎవరికి చెప్పినా నేను మస్తు మందికి చెప్తా ధ్యానం. అలా ఏమంటారంటే మాకు పనులు తీరాయి, నీకేంది, నీకేం పని లేదు, నీకు ఒక్కదే కూతురు, నీకేముంది, నీకేం బాధ లేదు, నువ్వు చేస్తావు, నీకు నడుస్తుంది, మాకు నడవదు అట్లా అంటారు. అట్లేం కాదు, మనం చేసే ప్రతి పనిలో ధ్యానాన్ని చూసుకోవచ్చు. మనం చేసే ప్రతి పని ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. పెడుతున్నామంటే విశ్వంగా కనెక్ట్ అయినట్టే. ఎవరెవరి గురించి ఆలోచించే కంటే మన గురించి మనమే ఆలోచించాలి. మనం అన్ని చేస్తాం, ధ్యానం చేస్తాం, సంకల్పం పెడతాం, 41 రోజు చేస్తాం, నాన్ వెజ్ తినకుండా ఉంటాం, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వేరేటోళ్ళు వచ్చి ముచ్చట పెడితే వాళ్ళ గురించి మాట్లాడతాం. ఆ భ్రమలో పడిపోయి మన ఎనర్జీ అంతా కోల్పోతాం. అప్పుడు మనం అనుకున్నంతా సాధించలేకపోతాం. అవన్నీ మనకు అవసరం లేని విషయాలు, మనం అవన్నీ పెట్టుకోవద్దు. మన ఆలోచన మనమే, మన పని మనం. వాళ్ళు చెప్తారు, చెప్పినప్పుడు కూడా వాళ్ళని బాధ పెట్టద్దు, విన్నట్టు వినాలి. కానీ అవసరం లేదు మనకది. మీరు ధ్యానం చేయదు, లాస్ట్కి వస్తే ఇది ధ్యానం చేయదు అని చెప్పాలి అంతే. అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం వినలేదంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దీనికి ఎంత పోగరు, నేను చెప్తా వింటలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు మనం వాళ్ళు చెప్తా ఉంటాం, ఈ చెవు లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా మన ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళిపోవాలి. వాళ్ళు చెప్తారు, వాళ్ళ బాధ అయిపోతుంది, తర్వాత లాస్ట్కి ధ్యానం జరిగింది అంతే. అంతకు మించిన సొల్యూషన్ ఏం లేదు. మనకు పత్రిజీ మనకు చూడండి ఎంత గ్రేట్ మాస్టర్ అంటే, తన భార్యని పిల్లల్ని అందరినీ వదిలేసి మనందరి కోసం చిన్న చిన్న పల్లెటూర్లు, మా ఊరైతే అసలు ఎవరికి తెలియదు. మా ఊరు ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఆ ఊర్లో కూడా వచ్చినట్టు 20 సంవత్సరాల క్రితం చూడండి. నేను అనుకున్నా అసలు ఇక్కడ ఎవ్వరు లేరు, అసలు నేను ఎట్లా ధ్యానంలోకి వచ్చినా, నాకేం తెలుసు అసలు ఇది ఏంది అని అనుకున్నా. నాకు తర్వాత తెలిసింది పత్రిజీ గురువు గారు మా మారుమూల పల్లెటూరు కూడా రావడం అంటే. మా ఊరికి ఇప్పటికి కూడా బస్సు లేదు, మా ఊరు కూడా వచ్చిర్రు పత్రిజీ గురువు గారు అంటే. ఎంత గ్రేట్ మాస్టరు. ఆయన పిల్లల్ని కానీ, ఆయన జాబ్ కానీ, ఆయన భార్యని కానీ దేన్ని కూడా పట్టించుకోకుండా తిరిగిండు. అంటే మనందరం కూడా పట్టించుకోకుండా తిరగాలని కాదు, కానీ ఎక్కడికైనా ఒక ఇద్దరికో ఒక్కరికో చెప్పాలి అంతే. ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గిట్లా 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 పడుకోరు వచ్చాను. 3వ నెల ధ్యానంకు 25 డేట్ నాడు వచ్చానంటే ఇప్పటికి కూడా ఒక రోజు విడిచిపెట్టలేను. ధ్యానంలోకి వచ్చిన ప్రతి రోజు ప్రతి నిమిషం ధ్యాన మార్గమే. ఈ ధ్యానం చేస్తే ఎంత అనుభూతి అంటే చెప్పలేను ఇక మాటల్లా. అంత అనుభూతి, అన్ని పొందాను నేను, అన్ని నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి 41 రోజు సంకల్పం పెట్టి 2 హౌజులు కట్టాం, 2 ఇండ్లు కట్టాం. అద్భుతంగా ఆనందంగా. ఇప్పుడు ఏది అనుకున్నా కానీ ఆనందంగానే అన్ని ఇట్లా అనుకుంటాం, ఇట్లా జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కటి ఏది అంటూ జరగంది లేదు. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిందో అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి విషయాన్ని ఏది మాట్లాడుకున్నా అన్ని రావడమే. అంతే ఆనందం. ఇక నాకు చెప్పడానికి ఏం లేదు నా దగ్గర. ఈ ఊర్లోనే కిరాయికి ఉండేది, కానీ ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు కిరాయికున్న తల్లి ధ్యానంలోకి వచ్చినాక అజయ్ మేము కలిసి మాస్టారు అమ్మ కొరకు మనం 41 రోజు సంకల్ప ధ్యానం వాళ్ళ ఇంట్లో పెడదామని అజయ్ రిక్వెస్ట్. మాస్టర్ మనం పోదాం, కానీ అప్పుడు అలా కొడుకుండు కాబట్టి వాళ్ళు కొన్ని ఆలోచనలు వేరున్నాయి కాబట్టి నాకేం మనసు వస్తలేదు. అంటే నా వైబ్రేషన్ అక్కడ కనెక్ట్ అవుతలేదు. పెడదాం 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 అనుకుంటా కొద్ది రోజులు మేము గడిపేసినాం. కానీ లాస్ట్ ఫైనల్ గా మాస్టర్ ఒకసారి పెడితే బాగుంటది కదా అని అమ్మ సూర్య రిక్వెస్ట్ చేసింది. పెడదాం అమ్మ తప్పనిసరి, మీరు మీ ఇంట్లో మేము పెట్టకపోవడం ఏంటి అంటే అక్కడ మాకు కనెక్ట్ అవుతలేదు. ఏం చేయాలని దాని కొరకు చూస్తున్నా. మనం బలవంతంగా పెట్టుడు కాదు, అక్కడ వాళ్ళు ఇష్టం ఉండాలి, మన ఇష్టం 2 తోడైనప్పుడే మనం సాధించగలుగుతాం. తర్వాత మళ్ళీ సీరియస్ గా మళ్ళీ అజయ్ ఉండి మాస్టర్ మనం ఖచ్చితంగా పెట్టాలి, మనం ఎవరెవరికో పెడుతున్నాం, ఎక్కడికెక్కడికి వెళ్తున్నాం, మరి సహాయం చేస్తున్నాం, అమ్మకు పెడితే తప్పేంటి అని ఒకసారి అనగానే ఎస్ తప్పకుండా పెడదాం అమ్మ, 41 రోజు సంకల్ప ధ్యానం మీ ఇంట్లో పెడుతున్నాం. ఓకే రైట్,
పెట్టేసినాం. వాళ్ళు కోడలు కొడుకు ఇద్దరుండి మాకు ఇక్కడ ఇల్లు వద్దు, మేము జైచా కొట్లలో కొనాలి. భార్య మాట ఆ కొడుకు ఇని భర్తలు ఇద్దరు కలిసి ఈ పైడిమడుగులో మాకు వద్దు, 3 గుంటల భూమి కొనుక్కున్నారు ఎప్పుడు. కానీ అందులో వాస్తు పండితులు తర్వాత జ్యోతిషులు ఉండి ఇక్కడ పనికిరాదు, ఈ 3 గుంటల భూమి మీకు పనికిరాదు అని చెప్పారట. వీళ్ళు నిరాశ పడ్డారు. ఇలా కోడలకి ఇంకా మంచిగా ఆనందం అయిపోయింది, ఎస్ మంచిగా చెప్పిండు అని. అంటే మాకు కొరట్ల కావాలి. లాస్ట్ కు మేము ఒక రోజు అందరం ఆట వేసుకొని పోయినాం. అందరం కలిసి ఒక 10 మంది దాకా పోయినాం. ఇల్లు అక్కడ ఇల్లు కొంటారంటే అంతరం మీద అంతరం 2 అంతరాలు ఇల్లు ఉన్నది. దానికి 96 లక్షలు చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగిన అమ్మ, ఒకళ్ళు కింద ఉండాలి, ఒకళ్ళు పైన ఉండాలి. మరి పైకి ఎవరు పోతారు? అంత వాళ్ళకి ఇష్టం ఉంటుందా? కింద ఒక్కళ్ళే ఉండడానికి ఉంది పొజిషన్, మీద ఒక్కళ్ళకే ఉంది. మరి పెద్దోడు పోతాడా, కిందోడు చిన్నోడు పోతాడా? ఒకళ్ళు ఇప్పుడు కప్ప పామును పట్టింది, ఇడుమంటే దీని కోపం, మింగుమంటే దాని కోపం. మరి ఇలాంటి అప్పుడు సాట్ల తవుడు పోసి కుక్కలు పెట్టుకునే బదులు 96 లక్షల రూపాయలు అంటే ₹1 కోటి ఖర్చు పెట్టు అవసరం అమ్మా అని ఒకసారి అడిగిన. పోయి వచ్చినాక దగ్గర తీసుకొని, అమ్మ కనీసం 40-45 లక్షలల్లా గొప్ప ఇల్లు అవుతుంది మన పైడిమడుగు లోపల. మనం ఊరి సైడ్ ఊరు కన్నతల్లి ఒకటే అంటారు కదా, మరి ఎందుకు అట్లా చేయాలంటే మాస్టారు ఇక్కడ ఉంది కదమ్మా భూములు ఇవన్నీ ఉన్నాయి, చాలా అద్భుతమైన ప్లేస్, ఇక్కడ కొనుక్కుంటే ఏదంటే మాస్టర్ నాకు 3 గుంటల భూమి ఉంది, ఆల్రెడీ 5-6 సంవత్సరాలకు కొని, కానీ అది పనికిరాదట. ఓకే పనికిరాదా, చేలో పోదంప. అజయ్ నేను అమ్మ ముగ్గురం పోయినాం. ఇదే నెల కదమ్మా, 5వ నెల ఎండల 11 గంటలకు పోయినాం. ఆ నెలలో కూర్చున్నాం, ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం. గమనిస్తే 65% ఇల్లు ఇక్కడనే కట్టుడని వస్తుంది. 65% ఇక్కడనే ఇల్లు అవుతుంది, కానీ ఇల్లు తలకిందులు తపాసు చేసినా కోర్టులలో కట్టలేరు, కొనలేరు. అప్పుడు వెంటనే చెప్పేసిన, అమ్మ మీకు ఇదే కలిసి వస్తుంది, ఎస్ ఈ సంకల్ప ధ్యానం మనం చేయాలి, చేసి అద్భుతంగా మనము ఇల్లు కట్టాలి అని. ఎప్పుడైతే 41 రోజు సంకల్ప ధ్యానం చేసినామో 12 రోజులు ఉండంగా, అంటే 30 రోజులు అయిపోయింది, ముగ్గు వేసింది, ముగ్గు పడ్డది. 2 ఇండ్లు ఈ రోజు గొప్ప ఇండ్లు, అద్భుతంగా 2 కొడుకులకు. డబ్బు లేదు దగ్గర, ఎలా జరిగింది? జరుగుతుంది. సంకల్పంలో వికల్పం చేయకూడదు. ఇంతకుముందు లక్ష్మమ్మ అన్నది కదా, నొకపెల్లమ్మ అమ్మ అన్నది కదా, మన మీద అవుతుందా కాదా, ఇన్ని రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని మనం ఏ మాత్రం కొంచెం సంకోచించినా, అనుమాన పడ్డా వెంటనే అది మైనస్ అయిపోతుంది. ఒకటి థాట్ పెట్టుకోవాలి, మీకు కారు కావాలి, ఉదాహరణకి ఒక కారు కావాలి. అప్పుడు మీరు ఫాస్ట్ ధ్యానం చేస్తే మన సాధ్యం. ధ్యానం చేయక కోరికలు కోరితే కాదు, అవి గొంతమ్మ కోరికలు అవుతాయి. ధ్యానం చేస్తూ ఎస్ యూనివర్స్ నాకు ఒక అద్భుతమైన కారు కావాలి. కొడుకు జాబ్ అయినా ధ్యానమే, ఏ పనైనా ధ్యానమే, ప్రతి దానికి ధ్యానమే. ముందడుగు వేసినామంటే వెనకడుగు వేయద్దు. లక్ష్మీ మేడం అన్నట్టు అస్సలు వెనకడుగు ఉండద్దు, వికల్పం ఉండద్దు. ఎప్పుడు ముందడుగే. ఎప్పుడు ముందడుగేస్తే ముందుకే వెళ్తుంటాం, కానీ వెనకకి వెళ్ళాం. మనకు కావాల్సింది అదే, ఎప్పుడు ముందడుగే, వెనకడుగు వేయద్దు. ప్రతిదీ ఏది కావాలన్నా అది దగ్గరికి వస్తుంది. 10 సార్లు చెప్పిండు కదా మనకు, జేబులో చేతి పెట్టి తీసుకోవాలి అని. ఆ విధంగానే మనం కూడా అలాగే చెయ్యాలి. 10 సార్లు అడుగు జాడల్లే నడాలి. ధ్యానం మాత్రమే, ప్రతి పనికి ధ్యానమే. నువ్వు ఎట్టి వెళ్ళినా ధ్యానమే, ఏం చేసినా ధ్యానమే. ధ్యానం చేసి నిరంతరం ధ్యాన మార్గంలో ఉంటే అన్ని పనులు జరిగి తీరుతావి, తప్పకుండా జరుగుతావి. జరగవు అంటూ అనేది ఏముండదు, ప్రతిదీ జరుగుతుంది. వికల్పం అసలు రావద్దు, ఎప్పుడు ముందడుగు వేసుకుంటూనే ఉండాలి. ఖచ్చితంగా జరుగుతాయి అన్ని, ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ అమ్మన్నట్టు నిజంగానే, అమ్మది బాగా వాస్తవం నిజంగానే. ఎందుకంటే ఇక్కడ స్కూల్ బస్ సరిగ్గా లేదు. పోయిన వారం ఇంత ముందు చూసినప్పుడు 40 రోజుల కింద ఈ సౌండ్ బాక్స్ నేను తీసుకొచ్చి పెట్టాలా మనుషుల మీద అనే నా సంకల్పం. అందరి దగ్గర కనెక్ట్ చేసి సౌండ్ బాక్స్ తీసుకొచ్చి పెట్టేసి సపట్లు ఇది ఇంకా ఖర్చు లేదు, ముందు నడాలి, ఇది కావాలి అంతే. అనుకుని కావాలనుకోవాలి అంతే, అవుతుందో కాదు అనే ముచ్చట కాదు. ఇది కావాలి, వచ్చింది. వచ్చిందా లేదు? అందరి తాతలు ఇచ్చింది. అది ఇప్పుడు 19,000 అయింది.
ఈ మాస్టర్దేమో టెంట్ ఇతంది, ఇంకోటి ఈ టెంట్ ఉన్నది. 41 రోజు పెట్టుకున్నాడు సారు, 6,500 కిరాయి మాట్లాడుకున్నాడు. ఈ టెంట్ పాత తీసుకొచ్చి ఈ మాస్టర్ నాకు ఫోన్ చేసాడు, మాస్టారు 6,500 కిరాయి మాట్లాడినా టెంట్ ఎన్నే ఉంటుంది అంత ఒక రోజు, ఇది సంకల్ప దానం పెట్టినామని మీరు రావాలి అని నాకు చెప్పాడు. 6,500 ఎందుకు సార్, 10-12 వెళ్తే మనకే టెంట్ ఉంటుంది కదా అని నేను చెప్పిన. 10-12 పెడితే మనకే టెంట్ ఉంటుంది, కిరాయి ఎందుకు మాట్లాడినావు అని అన్నా. లేదు ఇక మాట్లాడిన అయిపోయింది. లేదు అక్కడ మనమే టెంట్ తెచ్చుకోవాలి, మనకే ఉండాలి. అప్పుడు టెంట్ కొనుక్కొచ్చి పెట్టేసి అన్ని టకా 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 జరిగిపోయింది. చూడండి, ప్రతిదీ సాధించి తీరుతాము. ధ్యానంకు మన శరీరానికి ధ్యానంని ఆడి చేయాలి, కలిపేయాలి. ఇది అవుతుందా కాదా? నేను అమెరికా వెళ్ళాలి, నా దగ్గర డబ్బు లేదు, నేను పోనా? ఇంత డబ్బుని ఎక్కడి నుంచి చేయాలంటే నువ్వు పోలేవు. ఈ జన్మంతే అదే వికల్పాలు చేస్తే అనుమానం పడితే పోలేవు. ఎస్ నేను పోతున్నా అంతే. ఒకసారి థర్డ్ ఓపెన్, నీ ఒక కోరికని విశ్వానికి విడుదల చేయి. నువ్వు అనుకున్న నీ కోరిక నెరవేరదంత దాకా అయ్యేదాక దాని మీదనే ఉండు, ఆలోచన చేయి. ఇప్పుడు మనకు పాస్పోర్ట్ కావాలంటే ఏం చేస్తాం? దుబాయ్ పోవాలి. ఇక్కడ దుబాయ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఆటండి. దుబాయ్ పోయిన వాళ్ళు. దుబాయ్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలి. ఆ కోరిక పడ్డది. అప్పుడు భార్య చెప్పినా, అన్నదమ్ములు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా వింటాం మనం. నేను దుబాయ్ పోవాలి అంతే. మన ధ్యాస అంతా దేని మీద ఉంటుంది? పాస్పోర్ట్ మీద ఉంటుంది. పాస్పోర్ట్ వచ్చింది, అప్పుడు ఏజెంట్ పెట్టాలి. అప్పుడు మన అన్వేషణ దేని మీద ఉంటుంది? ఏజెంట్ పెట్టాలి, నేను ఎంత తొందరగా పోవాలి. సేమ్ అది కూడా సంకల్పమే. ఆ సంకల్పం ద్వారా నువ్వు పొందినవు, కానీ తెలియదు. ఇప్పుడు కూడా ధ్యానం చేస్తూ మనం ప్రతిదీ సాధించవచ్చును. కానీ ఎలా ఉండాలంటే మంచి అద్భుతంగా ఉండాలి, అనుమానం లేకుండా ఉండాలి, ప్రతిదీ సాధించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మరి చాలా సమయం ఇదైంది కాబట్టి ఈరోజు అందరు ధ్యానమిత్రులం కూడా ఈ యొక్క అద్భుతాన్ని, అంటే మైకు విషయంలో కానీ, మరి అమ్మ పెళ్లి రోజు కానీ, మరి లక్ష్మీబాయి సిండే ఈ రోజు వచ్చింది కాబట్టి ఆమె విషయంలో కానీ మనం ఒక గొప్ప అమ్మ పత్రి సార్ సెలబ్రేషన్ అమ్మ కొరకు Okay, friends.